జగన్ తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కక్షపూరిత రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబుని జైలుకు పంపడం కక్ష కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం కుంభకోణంలో అసలైన నిందితులు ఎవరనేది సిట్ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుందన్నారు. లిక్కర్ స్కామ్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు. దొంగే దొంగ అన్నట్టుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, కక్షపూరిత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. నిగనే మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ గత 14 నుంచి 19 వరకు కూడా మేము రాజకీయాలు ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కానీ, ఏ గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాలు బాగుండాలి, గ్రామాలు పట్టణాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశాము. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మొదలు పెట్టిన వ్యక్తికి ప్రతి ఒక్కటి కక్షపూరితంగానే కనపడుతుంది. ఆ రోజు ప్రజావేదికను కూల్చినప్పుడు కక్షపూరిత కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినప్పుడు కక్షపూరిత కాదా? ఎవరైనా రాజకీయాల్లో తప్పులు ఉన్నప్పుడు చట్టం తన పరిధిలో తను చేసుకుంటా ఉంది. లిక్కర్ కుంభకోణం గురించి ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది కుంభకోణము. ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు మద్యంలో దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా శాండ్లో దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రోజు ఏ విషయాన్నైనా చూసుకోండి, దోపిడీ చేసిన ప్రభుత్వం ఏది, దోపిడీ చేసిన నాయకులు ఎవరు. ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ పత్రికలో రాయడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో అసలైన నిందితులు ఎవరు ఏది అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ఇది దర్యాప్తు సంస్థ చేసినటువంటిది ఆరోపణ. ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే లోకల్ పోలీసులో చేసినది కాదు. ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల భాగస్వామ్యము, ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఎక్కడైనా దేశ చరిత్రలో డిజిటల్ లేకుండా ఏం లేకుండా ఇన్ని కంపెనీలను సృష్టించి ఏవైతే రకరకాలమైనటువంటి మద్యం కొత్త కొత్త కంపెనీలు సృష్టించి దాన్ని నగదు రూపంలో, అంటే ఒక గవర్నమెంట్ చేసుకునేటువంటి ఆఫీసులో కానీ గవర్నమెంట్ యొక్క వ్యవస్థలో నడిచేటువంటి షాపులు ఎక్కడైనా నగదు రూపంలో జరుగుతాయా? నగదు రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ముందు జవాబు చెప్పాలి. ఒక దర్యాప్తు సంస్థ అనేది ఈరోజు మేమైనా కావచ్చు, అధికారంలో ఇంకొకరు అధికారంలో ఉండొచ్చు, అధికారంలో వస్తుంటారు పోతుంటారు నాయకులు. వ్యవస్థ తన పని తను చేసుకొని పోతుంది. ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ప్రతి ఒక్క సంస్థతో ఇప్పుడు నివేదికలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఎవరైతే నిజమైనటువంటి డబ్బు ఎక్కడికి పోయింది, ఎండూజులో ఎవరు మొదట నాయకుడు అనేది కూడా బయటకు వస్తుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షలు కార్పణ్యాలు కానీ వ్యక్తిగతంగా కానీ కక్ష సాధింపు లేకుండా చేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కక్షపూరితమైనట్టు కాబట్టి మీరు ఏ విధంగా 151 సీట్లు ఇస్తే 11 సీట్లకు మళ్ళీ మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలే అర్థం చేసుకోవాలి.